రీసెంట్గా నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక 18 ఇయర్స్ బాబు సడన్గా నడవలేని స్థితిలో నా దగ్గరికి వచ్చాడు. కొంచెం డెప్త్లోకి వెళ్తే 3 మంత్స్ నుంచి ఆ బాబుకి బ్యాక్ పెయిన్ ఉంది, కానీ ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు, జస్ట్ పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తున్నాడు అంతే. అందుకని ఒక ఎంఆర్ఐ అడ్వైస్ చేశాను. అండ్ టు మై సర్ప్రైజ్, ఎంఆర్ఐలో 5 ప్లేసెస్లో ఇన్ఫెక్షన్ ఉంది. జస్ట్ స్పైనల్ కార్డ్లో 5 ప్లేసెస్లో ఇన్ఫెక్షన్ ఉంది. అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ 2 ప్లేసెస్లో మాత్రం సివియర్గా పస్ వచ్చి స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది. సో ఈ కార్డ్ కంప్రెషన్ వల్ల పేషెంట్కి కాళ్ళలో బలం తగ్గిపోయి నడవలేకపోతున్నాడు అనమాట. సో ఈయనకి ఏం చేశాను మనం పక్కన పెడితే, ఇలా జరగడానికి కారణాలు ఏంటో ముందు మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే 20 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి 2 to 3 వీక్స్ కన్నా ఎక్కువ రోజులు బ్యాక్ పెయిన్ ఉన్నా, ఆర్ బ్యాక్ పెయిన్తో పాటు ఫీవర్ ఆర్ వెయిట్ లాస్ ఉన్నా, ఆర్ ఈ బ్యాక్ పెయిన్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఉంటే కనుక మేము ఫస్ట్ సస్పెక్ట్ చేసేది స్పైనల్ ఇన్ఫెక్షన్స్. ఇది ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఉండే పిల్లలు డైట్ సరిగ్గా లేక స్ట్రెస్లో ఇమ్యూనిటీ తగ్గి చాలా కామన్గా వస్తుంటాయి అన్నమాట. సో ఇది మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం చేస్తామో మనం మాట్లాడుకుందాం. ఈ పేషెంట్కి 5 ప్లేసెస్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఫ్రాంక్లీ మేజర్ సర్జరీనే చేయాల్సి వచ్చింది. డార్సల్ స్పైన్ మొత్తం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసి ఉన్న కంప్రెషన్ అంతా రిమూవ్ చేసేసాము. పేషెంట్ ఇప్పుడు 3rd పోస్ట్ ఆఫ్ డే, హీఈస్ ఏబుల్ టు వాక్ వెల్. అండ్ బయాప్సీలో కూడా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది. కానీ ఇదే పేషెంట్కి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 1 మంత్ తర్వాత మన దగ్గరకు వచ్చి ఉంటే ఒక సింపుల్ ఎంఆర్ఐలో ఇన్ఫెక్షన్ అనేది మనం చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇంత మేజర్ సర్జరీ మనం డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ మెడికేషన్స్ వాడుకుంటే సరిపోతుంది. ఎంఆర్ఐ రేడియేషన్ కాదు, ఇట్స్ ఎ వెరీ సేఫ్ టెస్ట్. సో లెస్ దెన్ 20 ఇయర్స్ ఎవరికన్నా సరే బ్యాక్ పెయిన్ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 to 3 వీక్స్ మీ దగ్గరలో ఉన్న స్పైన్ స్పెషలిస్ట్ని కలవండి. అండ్ ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తే ఖచ్చితంగా చేయించుకోండి. థ్యాంక్ యూ.